అందరికి నమస్కారం. ఈరోజు మనం విజయవాడ వచ్చామండి. సో ఇది విజయవాడ టెంపుల్. సో మీరు దయచేసి వీడియో లాస్ట్ వరకు చూడండి. అందరికీ విజయవాడ వెళ్తున్నాం అండి. ఇది మార్నింగ్ రైడ్. విజయవాడ అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాను. మార్నింగే స్టార్ట్ అయ్యాను. ఓవర్ అయిపోయాను. ఇది పర్లేదండి, ట్రాఫిక్ అయితే తక్కువ ఉంది. సండే మార్నింగ్ ట్రాఫిక్ అయితే తక్కువ ఉంది. అది అంత లేదు. అలా ఇది హైదరాబాద్ జస్ట్ ఇంతకుముందు ఒక 1 అవర్ ముందు స్టార్ట్ అయ్యాను. ఇప్పుడు ఎయిర్పోర్ట్ క్రాస్ చేసుకున్నాం. సో ఎయిర్పోర్ట్ క్రాస్ చేసుకున్నాం, విజయవాడ హైవే మీద వెళ్తున్నాం. సో మనకి టోటల్ డిస్టెన్స్ వచ్చి మనకి 300 కిలోమీటర్స్ వస్తుందండి. విజయవాడకి 300 కిలోమీటర్స్ వస్తుంది హైదరాబాద్ నుంచి. ఇదైతే చెప్పి చిన్న మినీ బ్లాగ్ అండి. లాస్ట్ వచ్చు ట్రావెల్ బ్లాగ్ అనుకోండి. లాస్ట్ వచ్చు ఈరోజు కార్లో వెళ్తున్నాను. సో విజయవాడ రోడ్కి వచ్చామండి. విజయవాడ రోడ్ మనం ఓవరాల్ నుంచి విజయవాడ రోడ్కి దిగుతున్నాము. ఇంకొక 1 కిలోమీటర్లో మనం విజయవాడ రోడ్ దిగేస్తాము. ఓవరాల్ నుంచి విజయవాడ రోడ్కి దిగేస్తున్నాం అండి. ఓవరాల్ నుంచి టోల్ గేట్ దగ్గరకు వచ్చేసాం. విజయవాడ రోడ్ టోల్ గేట్కి విజయవాడ లెఫ్ట్. ఇక్కడ రైట్కి వెళ్ళామంటే మళ్ళీ హైదరాబాద్ వెళ్తామండి. హైదరాబాద్ ఎల్బీ నగర్. ఇలా లెఫ్ట్కి వెళ్ళామంటే మన విజయవాడ ఖమ్మం వెళ్తామండి. ఇక్కడ నుంచి ఇప్పుడే సన్ వస్తున్నాడు. చిన్నగా బాగున్నారు సన్. ట్రాఫిక్ స్టార్ట్ అయిందండి. ముందుకు వెళ్ళాక చూడాలి ఇంకెంత ట్రాఫిక్ ఉంటుందండి. ప్రస్తుతానికైతే ఓకే ట్రాఫిక్ ప్రస్తుతానికి. ముందుకెళ్తే తప్ప తెలియదు మనకి ఆ ట్రాఫిక్ ఎలా ఉందో. రామోజీ ఫిలిం సిటీ కనిపిస్తుంది. రామోజీ ఫిలిం సిటీ ఇప్పుడే సన్ వస్తుంది. రోడ్ ఎక్స్టెన్షన్ చేస్తున్నట్టున్నారు. ఈ రోడ్ కొద్దిగా ఎక్స్టెన్షన్ చేశారంటే బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మార్నింగ్ మనం స్టార్ట్ అయ్యామంటే ఎప్పుడైనా రైడింగ్ స్టార్ట్ అయ్యామంటే మార్నింగ్ చాలా బాగుంటుంది. బట్ హైవే అయితే మాత్రం సూపర్ ఉందంటే చూడడానికి. ఎర్లీ మార్నింగ్ ఇప్పుడే వస్తున్నారు కదా సన్. సో చూడండి ఇప్పుడే సన్ వస్తున్న కొద్దిగా 7 అవుతుంది అనుకుంటా టైం. సో నేను దగ్గర నేను స్టార్ట్ అయ్యి 1.5 అవర్ అయింది అనుకుంటా. సో 1.5 అవర్లో నేను ఓవరాల్ దిగేసి విజయవాడ హైవే దగ్గర వచ్చేసి బస్సు వెళ్తుంది. కనిపిస్తుందా లేదా మీకు? విజయవాడకి వచ్చి ఎలక్ట్రికల్ సర్వీస్ ఉందండి. ఎలక్ట్రికల్ బస్ సర్వీస్ ఉంది. సో ఇది డైలీ ఉందన్నమాట ఎలక్ట్రికల్ బస్ సర్వీస్. అదే సర్వీస్ నెంబర్ వచ్చి 12162 అండి. మీరు ఎవరైనా విజయవాడకి ఎలక్ట్రికల్ బస్లో వెళ్ళాలనుకున్నట్లయితే సర్వీస్ నెంబర్ వచ్చి 12162 అండి. సో స్టార్ట్ అయిందండి. మంచి అయితే పడుతుంది. రోడ్ విజిబిలిటీ అయితే కనిపిస్తుంది. రోడ్ విజిబిలిటీ ప్రాబ్లం లేదు కానీ మంచి అయితే పడుతుందండి. లైట్ అయితే తెలుస్తుంది కొంచెం. రోడ్ విజిబిలిటీ అయితే బాగుంటుంది. దగ్గర 7:20 అవుతుంది కానీ 7:20 అవుతున్నా కానీ ఇంకా మంచి అయితే అలానే ఉంది. మంచి అయితే తగ్గలేదు. సెకండ్ టోల్ గేట్ అండి. ఇప్పుడే మనం సెకండ్ టోల్ గేట్కి వచ్చాం. మన జర్నీ స్టార్ట్ అయ్యి ఇప్పుడు సెకండ్ టోల్ గేట్కి వచ్చేసాం. అంటే సెకండ్ టోల్ గేట్ దాటుకున్నామండి. అవి అన్న ఒక ఊరి దగ్గర ఉన్న టోల్ గేట్ అండి. అది ఇప్పుడు క్రాస్ చేసి మళ్ళీ స్టేట్ మళ్ళీ నేషనల్ హైవే కనెక్ట్ అయ్యి. ఇది నేషనల్ హైవే అండి. సో మళ్ళీ మన నేషనల్ హైవే కనెక్ట్ అయ్యి వెళ్తున్నాం అనమాట. ట్రీస్ అయితే ఎక్కువ వస్తున్నాయి. మాదిరిగా అయితే ఉంది ట్రాఫిక్ అటు సైడ్. ఇటు సైడ్ అయితే ట్రాఫిక్ అయితే కొద్దిగా తక్కువే ఉంది. నేషనల్ హైవే నుంచి నేషనల్ హైవే కనెక్ట్ అయ్యి రోడ్ నుంచి ఓకే పర్లేదు. ఇప్పటివరకు అయితే ట్రాఫిక్ తగ్గింది నన్ను అడిగితే ప్రస్తుతానికి. ఇంకా పోను మీకు మంచి వీడియోస్ వస్తాయండి. ఎక్కువ ట్రావెలింగే వస్తాయి అన్నమాట. రైట్కి వెళ్తే సూర్యాపేట, లెఫ్ట్ వెళ్తే భువనగిరి, స్ట్రైట్కి వెళ్తే విజయవాడ అండి. నాకు తెలిసి ఇది సూర్యాపేట అనుకుంటాను. మీకు ఇది
చూసి లొకేషన్ చూసి ఇది ఏ లొకేషన్ మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది 3వ టోల్ గేట్ అండి. ఇది ఇప్పుడే నేను టిఫిన్ కాకానండి. సో టిఫిన్ చేసుకొని బయలుదేరుతున్నాం. విందూస్ అనే టిఫిన్. మనం సూర్యాపేటలోకి ఎంటర్ అయ్యామండి. సూర్యాపేటలోకి ఇప్పుడే ఎంటర్ అవుతున్నాం. సూర్యాపేటలోకి మనం ఎలా వెళ్తే సిద్దిపేట వెళ్ళొచ్చు, వరంగల్, జనగామ వెళ్ళొచ్చు అనమాట. ఇలా వెళ్తే లెఫ్ట్ వెళ్తే మనకి రైట్ సైడ్ అనేది సూర్యాపేట ఉంది. రైట్ సైడ్ లోపలికి వెళ్ళాలి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వెళ్ళాలి. సో నాకు అనుకున్న టైం కన్నా 10 నిమిషాలు ముందు వచ్చాను విజయవాడ సర్కిల్ రావడానికి. సో ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్స్ ఉంది విజయవాడ. సో ఇప్పుడు మనం విజయవాడ వచ్చేసామండి. సో ఇది విజయవాడ ఫ్లైఓవర్. ఈ ఫ్లైఓవర్ వచ్చి విజయవాడ హైదరాబాద్ కనెక్టింగ్ ఫ్లైఓవర్ అనమాట. ఇది అమ్మవారి టెంపుల్ కింద పక్కనే ఉంటుంది. ఈ ఫ్లైఓవర్ నియర్లీ అరౌండ్ 2 కిలోమీటర్స్ ఉంటుందండి ఈ ఫ్లైఓవర్. ఒకసారి మనం ఈ ఫ్లైఓవర్ ఎక్కామంటే కింద ఉన్న ట్రాఫిక్ మొత్తం మనం స్కిప్ చేసుకొని కింద సిటీలోకి ఎంటర్ అయిపోవచ్చు. ఈ ఫ్లైఓవర్ చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. కన్స్ట్రక్షన్ చేసిన దానివల్ల చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి లెఫ్ట్ సైడ్ అమ్మవారి గుడికి వెళ్ళే రోడ్ అండి. లెఫ్ట్ సైడ్ మనకు కనిపిస్తుంది కదా. లెఫ్ట్ సైడ్ ఉన్న కొండ మొత్తం అమ్మవారి, అదే మన ఇంద్రకీలాద్రి అమ్మవారు ఉన్నారు కదండి, కనకదుర్గ అమ్మవారి టెంపుల్కి వెళ్ళే రోడ్డు. సో అక్కడ చూడండి, అక్కడ చిన్న గోపురం అని చూడండి. సో అది మనం ఫ్లైఓవర్ దిగి యూటర్న్ చేసుకుని వెళ్ళాలి. సో ఫ్లైఓవర్ దిగి యూటర్న్ చేసుకుని వెళ్ళామంటే అక్కడికి వెళ్ళొచ్చు. సో మన ఇది ఒకసారి మన ఫ్లైఓవర్ మొత్తం దిగి యూటర్న్ చేసుకుందామండి. సో ఇప్పుడు మన ఫ్లైఓవర్ దిగాండి. సో ఫ్లైఓవర్ దిగి మనం యూటర్న్ చేసుకున్నాం. సో యూటర్న్ చేసుకుని మనకు రైట్ సైడ్లో కనిపించేది వచ్చి అమ్మవారి టెంపుల్ చూడండి. అక్కడ మనకి అక్కడ కొండ మీద అక్కడ కనిపిస్తుంది చూడండి, అది అమ్మవారి టెంపుల్. మళ్ళీ మన ఈ ఫ్లైఓవర్ ఎక్కామంటే మన హైదరాబాద్కి వెళ్ళే ఫ్లైఓవర్ కనెక్ట్ అయిపోతామండి. సో ఇలా వచ్చిన తర్వాత మనం పైకి వెళ్ళాలనుకున్నట్లయితే కింద మనం ఒక 50 రూపీస్ పే చేసామంటే పైకి పంపిస్తారండి. కారు కానీ 2 వీలర్ కానీ పైకి వెళ్ళొచ్చు అనమాట. పైకి పంపిస్తారు. పైకి వెళ్ళి మనం పార్క్ చేసుకుని అమ్మవారి దర్శనానికి వెళ్ళొచ్చండి. సో ఇలా మనం పైకి వస్తున్నాము. సో పైకి వచ్చిన తర్వాత మనకి టెంపుల్ ఎలా ఉంటుందండి. సో లోపలికి వచ్చిన తర్వాత టెంపుల్ ఇది. ఇక్కడ నుంచి మనం వెళ్ళాలనుకున్నట్లయితే 500 రూపీస్ దర్శనంకి వెళ్ళొచ్చు, 300 రూపీస్ దర్శనంకి వెళ్ళొచ్చు, 100 రూపీస్ దర్శనంకి వెళ్ళొచ్చు, ఫ్రీ దర్శనంకి వెళ్ళొచ్చు అండి. సో ఇది లోపలికి వచ్చిన తర్వాత అమ్మవారి గాలిగోపురం అండి. ఇది మెయిన్ ఎంట్రన్స్ గాలిగోపురం ఇది. సో గాలిగోపురం నుంచి లోపలికి వచ్చిన తర్వాత అమ్మవారి టెంపుల్ ఎలా ఉంటుందండి, విజయవాడ అమ్మవారి టెంపుల్ ఎలా ఉంటుంది. సో అమ్మవారి టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని మనం బయటకు వద్దామండి. సో మనం దర్శనం చేసుకుని బయట రాగానే బయటకు వచ్చిన తర్వాత ఇంకొక చిన్న విగ్రహం ఉంటుందండి బయట. ఇది అమ్మవారి టెంపుల్ బయట చిన్న విగ్రహం అండి. సో విగ్రహం చూసుకొని మనం బయటకు రావచ్చండి. సో బయటకు వచ్చేటప్పుడు మనకి గుడి గోల్డెన్ టెంపుల్లో చూడండి, గోల్డెన్ కలర్లో చూడండి. ఈ గోల్డెన్ కలర్లో అమ్మవారి గర్భగుడి అనమాట. అది ముందు మెయిన్ గాలిగోపురం అంటారు. సో మేము ఇలా దర్శనం చేసుకొని బయటకు రాగానే కొండలా ఉంది చూడండి. మేము పైకి వచ్చాం కాబట్టి పైన కొండలా ఉంది. ఇక్కడ మనకి మహాగణపతి వినాయకుడు ఉన్నారనమాట. మనం అక్కడ దర్శనం చేసుకోవచ్చు. దర్శనం చేసుకొని మనం బయటకు వచ్చేయచ్చండి. ఇది కొండ మీద అమ్మవారి టెంపుల్ ఇలా ఉంటుంది. సో కొండ మీద అమ్మవారి టెంపుల్ అలా దర్శనం చేసుకొని మేము బయటకు వచ్చేసాం. బయటకు వచ్చిన తర్వాత బయట మన కొండ మీద నుంచి చూసుకున్నట్లయితే మన కృష్ణానది చూడండి. సో ఇదన్నమాట విజయవాడ షార్ట్ ట్రిప్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని వీడియోస్ కోసం.